మార్నింగ్ తాగడానికి ముందు రోజు నైటే నేను వాము కరివేపాకు అయితే డిటాక్స్ టీ తాగడానికి ముందు రోజు నైటే నానబెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇవి వేడి చేసుకొని ఎర్లీ మార్నింగ్ తాగేసేస్తాం. వాటర్ తాగిన తర్వాత నార్మల్ వాటర్ హాట్ వాటర్ తాగుతాం కదా, సో అవి తాగేసిన తర్వాత ఈ డిటాక్స్ టీ అనేది తాగుతాము. సో ఇదైతే బాగా అలవాటు అయిపోయింది. రోజు ఇదే కాదండి, ఒక్కొక్క రోజు కరివేపాకు మెంతులు అట్లా తాగుతూ ఉంటాను, ఒకరోజు సోంపు, ఒకరోజు జీలకర్ర అట్లా అన్నమాట. సో ఈరోజు అయితే వాము కరివేపాకు రెండింటిని ముందు రోజు నైటే నానబెట్టేసి పెట్టేశాను. ఇవి ఒక టీ కప్ ఉంటుంది కదా, సో ఆ టీ కప్పు తాగుతాము, ఇద్దరము తాగుతాము, చెరో ఒక టీ కప్పు అంతే. ఇంకా అంతకన్నా ఎక్కువైతే ఏం తీసుకోము. ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట. మనం వాటర్ తాగిన తర్వాత టాబ్లెట్స్ అవన్నీ ఏమైనా వేసుకోవాల్సి ఉంటే అవి కూడా వేసుకోక ముందు తాగుతాము ఇది. సో ఇవైతే ఒకసారి మరిగిన తర్వాత ఇక స్ట్రెయిన్ చేసుకొని తాగేసేయటమే. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ ఉంటాం కదా, మార్నింగ్ ఏదైనా డిటాక్స్ వాటర్ అలా తాగిన తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఉగ్గాని అయితే చేశానండి. అలా చాలా వీడియోస్లో అయితే చూపించాను, మన ఛానల్ అయితే రెసిపీ కూడా ఉంది. సో ఉగ్గాని అయితే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటున్నాము. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్. బాగా ఎలా ఉంది రెసిపీ? బాగుందా? నాకు పులిహోర అంటే చాలా ఇష్టం కదా. అవును, ఉగ్గాని నువ్వు అంటే చేసే స్టైల్ వల్ల ఏమో కానీ పులిహోరని రీప్లేస్ చేసినట్టుంది. డైట్ చేస్తున్నావు అనే కానీ అసలు ఏది అంటే ఏదో మిస్ చేసినట్టు ఏదనిపి ఇట్లా. అవును, ఒక అన్ని ఫస్ట్ లో కొంచెం బాగా తినాలనిపించేది. అంటే తను అంటే పూర్తిగా మానేసిందండి. నేనంటే ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ తో కానీ ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు నేను టచ్ చేస్తున్నాను. ఇంట్లో అనేది పూర్తి కట్ చేస్తాను. తగ్గేయటం వల్ల ఏమో కానీ అన్ని తినాలనే ఇంట్రెస్ట్ పోయింది. బయట తిన్నప్పుడు కూడా కొంచెం ఎందుకు తిన్నావా అన్న ఫీలింగ్ తర్వాత వస్తుంది. ఆగలేక అప్పుడు తింటాను కానీ తర్వాత వస్తుంది ఆ ఫీలింగ్. కాకపోతే ఈ ఐటమ్స్ అండి అసలు మామూలుగా తినే డైట్ కన్నా ఇవి చాలా బాగున్నాయి. అసలు రీప్లేస్ చేసినట్టు చేస్తుంది అన్ని. ఇది పులిహోర సేమ్ అదే టేస్ట్ అలాగే చేస్తాను, సేమ్ అదే ప్రాసెస్. రైస్ ప్లేస్ లో ఈ మరమరాలు తడిపేసి వేస్తాను. బాగుంది కదా, టేస్ట్ నిజంగా బాగుంది. అది ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. హెల్దీగా తింటా నేను అలా బయట తింటా, ఇంట్లో తింటా, అలా తింటాను. నేను దగ్గరగా 11-12 కేజీలు తగ్గాను. అవును, తను ఇంకా 4 kgs తగ్గితే తన 4 kgs తగ్గితే నేను ఐడియల్ వెయిట్ లోకి వచ్చాను. కాకపోతే ఇప్పటికే మా వాళ్ళు అందరూ ఏంట్రా అలా తగ్గిపోతున్నా అనేసి అలా ఆపాను, అలా మెయింటైన్ చేస్తున్నాను. కాకపోతే ఇప్పుడు డ్రెస్ చేసిన చాలా బాగున్నాయి, నాకే నచ్చుతుంది. ఒకసారి నిలబడు. అయ్యో తింటా లేపుతున్నాను. బాగుంది, మన మైలవరంలో తీసుకుంది. బాగుంది. కలర్ కూడా ఫస్ట్ టైం కలర్ వేయటం బాగుంది. కలర్ చాలా బాగుంది. ఇంకా లైటింగ్ కొంచెం ఇది అనిపిస్తుంది. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని చెప్పేసి చామదుంపల పులుసు అయితే చేస్తున్నానండి. చామదుంపలు అయితే ఉడకబెట్టేసేసుకొని తొక్క తీసేసి కట్ చేసేసుకున్నాను. అక్కడికి వచ్చేసరికి ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా పాన్ అయితే పెట్టేశాను, ఇంకా ఆయిల్ అయితే వేసేయాలి. పులుసుల్లో వెల్లుల్లి వేస్తే దంచి వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే. సో నేనైతే ఒక 4 వెల్లుల్లిపాయలు అయితే దంచేసేసి వేసేసాను. ఇవైతే కొంచెం ఫ్రై అయ్యాక వేసేస్తాను. నెక్స్ట్ కారం కూడా వేసేసుకుంటున్నానండి. కారం వేసుకొని ఒకసారి కలిపేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇప్పుడు చామదుంపలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, ఈ ముక్కలు కూడా వేసేసుకున్నా. ఈ రోజు నేనైతే చింతపండుతోనే చేస్తున్నా పులుసు అయితే, ఎందుకంటే చామదుంపల పులుసు నేను చేసి కూడా ఒక 5-6 years అవుతుంది. సో ఈ మధ్యలో అయితే అస్సలు తినలేదు. సో ఎందుకో నిన్న చూడగానే రిలయన్స్ మార్ట్ లో తిన్నాము అనిపించింది, చాలా సంవత్సరాలు అయిపోతుంది అనేది. అందుకని చెప్పేసి ఇది ఎక్కువ డైట్ లో అయితే ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోను కదా, సో ఎప్పుడో ఒకసారి కాబట్టి నేను పర్ఫెక్ట్ గా చింతపండు ఆ ఫ్లేవర్ తోనే నేను బాగుంటుంది, అందుకని అలాగే ప్రిఫర్ చేస్తున్నాను. సాల్ట్ వేయటం మర్చిపోయా ఇందాక కారంతో పాటు, సో సాల్ట్ కూడా వేసేస్తున్నా. ఉప్పు కారంలో చామదుంపలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అయితే చింతపండు అయితే యాడ్ చేసేస్తున్నాము టేస్ట్ కి తగ్గట్టుగా. చింతపండు అలాగే వాటర్ అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత ఇంకైతే హై ఫ్లేమ్ లో పెట్టేసేసుకున్నాను. దీంట్లో అయితే ఇప్పుడు కరివేపాకు వేయలేదండి, కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. ఈ పులుసు ఉడికేటప్పుడే నేను కొంచెం ధనియాల పౌడర్ లైట్ గా కొంచెం, అలాగే నేను ఎప్పుడు వాడే సీడ్స్ పౌడర్, ఇది ఏ కర్రీ అయినా కామన్ అండి, సీడ్స్ పౌడర్ కూడా వేసేస్తున్నా.
ఈ పులుసు ఉడుకుతున్నప్పుడే నా దగ్గర బెల్లం ఉంటది కదా, బెల్లం కూడా ఒక చిన్న ముక్క అయితే వేసేసాను. ఇక లాస్ట్ లో అయితే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. పులుసు అంటే కొత్తిమీర ఉండాల్సిందే అండి. ఇంకైతే నేను ఇప్పుడు సిమ్ లో పెట్టేసేసి ఇంకా మూత అయితే పెట్టేసి వదిలేస్తున్నా ఒక 5 minutes సిమ్ లో ఉడికించడానికి. ఈ రోజు వరుపుగా ఉంది అని చెప్పేసి ఇంకా బట్టలు అవన్నీ కూడా వాషింగ్ అదంతా అయిపోయిన తర్వాత ఇక బయట అన్నీ కూడా ఆరేసేసాను. ఈ రోజు స్టాండ్ అయితే ఫ్రీగా అట్టు పెట్టేశానండి. ఈరోజు కర్రీ అయితే చామదుంపల పులుసు అయితే చేశాను కదా, సో దాని కాంబినేషన్లో జొన్న సంగటి అన్నమాట. పచ్చజొన్నలు, ఇది పచ్చజొన్నలు రవ్వ అన్నమాట, ఇది రవ్వలాగా నూకలాగా. సో ఇదేంటంటే ఇంకా ఇప్పుడు నేను సంగటల్లే చేస్తాను. సో ఇప్పుడు ఇదైతే నేను కుక్ చేయడం కోసం ఒక 1/2 hour ముందలే పెట్టేసుకున్నాను. ఎందుకంటే నానితే మనకి ఫాస్ట్గా కుకింగ్ అనేది అయిపోతుంది, అందుకోసం అని చెప్పేసి. నేను జొన్న సంగట్లోకి తోటకూర అయితే వేసుకొని కుక్ చేసుకుంటాను. ఎట్లా చేస్తానంటే అనేది ప్రాసెస్ చూడండి. కిచిడీ లాగా చేసుకుంటాను అన్నమాట. తోటకూర అయితే ఇది ముక్క తోటకూర మన రిలయన్స్లో దొరికింది, లేతగా ఉంది అని చెప్పేసి తీసుకొచ్చి క్లీన్ చేసి ఇక ఇట్లా దీనిలో అయితే పెట్టేశాను. మా ఆమ్లెట్ తనైతే ఎగ్స్ తింటారు, నేనైతే తినను. ఆమ్లెట్ ఏదైనా అడిగినప్పుడు, తన ఆమ్లెట్ కానీ అట్లా ఏదైనా అడిగినప్పుడు ఏంటంటే ఆనియన్స్ వాటితో పాటు తోటకూర వేస్తూ ఉంటాను. ఏదైనా దోశ అట్లా వేసేటప్పుడు అందులో వేస్తూ ఉంటాను. సో అట్లా అన్నమాట. పెద్ద డబ్బా వచ్చింది, అది పెద్ద డబ్బా నుండి అయిపోతే చిన్న ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకి 3-4 days ఉంటుందండి. మనం వాటర్ లేకుండా కట్ చేసుకుంటే, అంటే కడిగేసుకొని కొంచెం వాటర్ అంతా పోయిన తర్వాత మనం మార్నింగ్ కడిగేసుకుంటే ఈవినింగ్ కట్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి, మనం 3-4 days చక్కగా వాడుకోవచ్చు. ఇది కావాలన్నప్పుడల్లా మొక్క తోటకూర దొరకదు, చాలా లేతగా ఉంటుంది కదా, అదన్నమాట తోటకూర. సో అది ఇప్పుడు జొన్న సంగటి అయితే ఇంకా ఆఫ్టర్నూన్ కోసం కుక్ చేసుకుంటున్నాను. ఇది మార్నింగ్ డిటాక్స్ టీ ఈరోజు చూపించాను కదా, ఉగ్గాని మార్నింగ్ అయితే అవన్నీ కూడా అయిపోయాయండి. తినేసేసి అంతా ఇంట్లో వర్క్ అంతా అయిపోయింది, పూజ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడైతే లాస్ట్ కర్రీ కూడా అయిపోయింది. చాలా బాగా వచ్చింది పులుసు కూడా. ఎప్పుడన్నా తినేది కదా, అస్తమానం మన బంగాళదుంపలు ఇట్లాంటివి అసలు డైట్ చేసిన తర్వాత తినడం చాలా తగ్గిపోయిందండి. ఈ మధ్య ఎందుకు బాగా కోడిగుడ్డు పులుసు తినాలి అనిపిస్తుంది, క్లైమేట్ వల్ల అనుకుంటా, అలా తినాలి అనిపిస్తుంది అని చెప్పేసి వాటిని రీప్లేస్ చేయడానికి నేను చామదుంపలు అయితే తెచ్చుకున్నాను. అనుకోకుండా దొరికాయి. నేను బంగాళదుంప పులుసు కానీ అట్లా ఏదైనా చేసుకుందాం అనుకున్నా, కానీ అనుకోకుండా చామదుంపల పులుసు అయితే కనిపించాయి. సరే చామదుంపల పులుసు అట్లా ఆ టైప్లో అయితే నేను ఆనియన్స్ వేసుకొని చేసుకున్నాను కదా. సో అది నాకు ఇలా కొట్టే అలవాటు మాత్రం పోవట్లేదండి. మనం కొట్టడం గరిటె కానీ ఏదైనా సరే అలా కొడత మాత్రం అలవాటు అయిపోతుంది. సో రీప్లేస్ చేయడానికి ఇలా చామదుంపల పులుసు ఈరోజు చింతపండు వేసుకొని చేసుకున్నాను. లేదంటే మామిడికాయలు ఎండబెట్టేసి అమ్మ తీసుకొచ్చింది, అవన్నా వేసుకొని చేస్తాను. లేదంటే వాటిని పౌడర్ చేసేసుకొని వేసుకోవచ్చు. నేను కొంచెం గీ వేసుకొని ఎండుమిరపకాయ అయితే వేసుకున్నాను. అలాగే కొంచెం అంతా జీలకర్ర డైరెక్ట్గా తోటకూర అయితే వేసేస్తున్నా. ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా వేసేసుకోవచ్చు. ఎందుకంటే మనకేమి మొక్క తోటకూర అనేది కావాలన్నప్పుడు దొరకదు కదా, మీకు ఆల్రెడీ చెప్పాను. ఒకసారి కలిపేసేసుకొని ఫాస్ట్గానే ఉడికిద్దండి. మనకి జొన్న సంగటి ఉప్మా మీద టైం టేకింగ్ ఎక్కువే, గోధుమ ఉప్మా వీటితో పోల్చుకుంటే ఇది టైం టేకింగ్ ప్రాసెసే. కాబట్టి మనకి తోటకూర ఏముంది, మొక్క తోటకూర అంటే లేతగా అయిపోయింది, చక్కగా 2 at a time అయిపోతాయి అన్నమాట. నేను ఎక్కువసేపు ఏమీ వేయించనండి, ఎందుకంటే నేను ఇచ్చిన ఇంత నెయ్యికి స్టీల్ గిన్నెలో వేగటం సంగతి దేవుడు ముందు మాడిపోయి కూర్చుంటుంది. సో అందుకని చెప్పేసి నేను ఫస్ట్ అయితే రవ్వ అయితే వేసేస్తున్నాను. నేను వాటర్ వచ్చేసరికి 1:3 3.5 మన రవ్వ నానబెట్టే దీన్ని బట్టి ఉంటుంది అనమాట. నేనైతే ఇప్పుడు 2 వేస్తాను, ఎందుకంటే నేను నానబెట్టేసి కూడా 1 hour దాటేసింది. సో అందుకని చెప్పేసి వాటర్తో సహా రవ్వ కూడా వేసేసాను. నేను ఆల్రెడీ నానబెట్టేసుకునేటప్పుడే క్వాంటిటీ కూడా వేసేసుకున్నాను, అంటే వాటర్ క్వాంటిటీ కూడా ఒకేసారి పోసేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. నేను ఇందులో అయితే ఉప్పు కానీ ఏమి వేయనండి. కారం వచ్చేసరికి ఎండుమిర్చి కారమే.
జొన్న రవ్వ అయితే అయిపోయిందండి. ఫైనల్గా అయితే మనం ఇట్లా ఉన్నప్పుడు ఆపేసుకుంటే మనం తినడానికి ఒక 1/2 అవర్ అట్లా టైం పడుతుంది కదా. ఆ లోపల ఏంటంటే ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో మనం ఆపేసుకుంటే స్టవ్ మనం తినడానికి ఒక 1/2 అవర్ టైం పట్టింది కదా. ఆ లోపల కొంచెం అది సెట్ అయిపోతుంది అన్నమాట. ఆరేసరికి కొంచెం గట్టిపడిపోతుంది. మరి మీరు ఇక్కడ మరీ గట్టిపడే వరకు మనం స్టవ్ ఆఫ్ చేయలేదు అనుకోండి, అది ఎట్లా అంటే ఇక తినడానికి మరీ రాయల్లో అట్లా అయిపోయింది అన్నమాట. సో అయితే అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే మూత అయితే పెట్టేస్తున్నా. ఒక 1/2 అవర్కి అది సెట్ అయిపోతుంది. చామదుంపల పులుసు చాలా రోజులు అయింది అసలు. రోజులు కాదు, సంవత్సరాలు. సారీ. అదేంటిది కిందది? జొన్న సంగటి తోటకూర వేసి చేశాను. ఆకుకూర అదే మనం ఆమ్లెట్స్ లో వాటిలోనే కేసిస్తా ఉంటాం కదా, అట్లా. మొక్క తోటకూర దొరకటమే కష్టం అయిపోయింది కదా అసలు. వెరైటీలన్నీ పెడుతున్నావురా. అవును. ఈ క్వాంటిటీ చాలా మంది అనుకుంటారు, డైట్ చేయని వాళ్ళు అసలు ఈ క్వాంటిటీ సరిపోయిద్దా అనుకుంటారు. అసలు తినేసరికి ఇవి మనకి చామదుంపలు బంగాళదుంపలు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కదా, మనకు కడుపు నిండిపోయింది ఆటోమేటిక్ గా. అబ్బా అసలు వాసన చూస్తుంటేనే అమృతం లాగా ఉంది. స్పూన్ ఇవ్వనా నీకు? కూర ఎంత కాదు, కూర ఎంత వేసావు లోపల? తినేది అన్నం ఎంత? జొన్న సంగటి కదా. జొన్నలో రాగుల జొన్నలు పచ్చ జొన్నలు ఉంటాయి కదా, రవ్వ ఉంటది కదా నూకల్ని. ఇలా అండి తినాల్సింది, ఇలా తినాలి. ఓకే అండి, తిని చెప్తావా? చెప్పు. నీ స్పూన్ నేను వాడతాను. కాలుతుంది. ఇదిగోండి ఇలా కలుపుతాం. బాగుందా? ఎక్సలెంట్ గా, నిజంగా బాగుంది. ఓకే. నేనే వండుకొని నేనే చెప్తున్నాను బాగుంది అని. నిజంగా బాగుందండి. బాగోపోతే బాగోలేదని చెప్పొచ్చు, దాంట్లో ఏముంది. ఇప్పుడు మనకి అవార్డ్స్ ఇస్తారా బాగుంది అని? కానీ లేదు కదా, చాలా బాగుంది. కావాలండి కొంచెం. ఓకే, లంచ్ అయితే ఎంజాయ్ చేసేస్తామండి. ఈవినింగ్ 5 అయితే అవుతుందండి. ఇప్పుడైతే మాకు డిన్నర్ టైము. డిన్నర్ టైంలో మేమేం తీసుకుంటున్నాం అనేది చూపిస్తాను. ఈరోజు నేను డిన్నర్ టైంకి తీసుకుంటుంది సీడ్స్ అండ్ నట్స్ అండి. నువ్వులు, చియా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, అలాగే ఇవన్నీ మాట కిస్మిస్, జీడిపప్పు, పల్లీలు, ఖర్జూరం. ఇవి డ్రై ఫ్రూట్స్ మనకి ఓన్లీ డైట్ పర్పసే కాదండి, డైట్తో పాటు మనకి హెయిర్కి కూడా ఈ అవిసె గింజలు, నువ్వులు, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. మనకి పల్లీలు అండ్ ఖర్జూరం ఇవి మనకి హెయిర్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. మనకి హెయిర్ ఫాల్ ఉంటే ఇవి కనుక క్వాంటిటీ కొంచెం రేస్ చేసి మనం తీసుకుంటే, అంటే తింటే గనక చాలా బాగుండిద్ది. సీడ్స్ అండ్ నట్స్ మాత్రం కంపల్సరీ మనకి హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు నానబెట్టుకొని తినాలండి. మనం మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ తినొచ్చు, నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ తినొచ్చు. అది ఇంకా చాలా చాలా మంచిది. సో సీడ్స్ అండ్ నట్స్ ఇవి మాత్రం పక్కా, సీడ్స్ మాత్రం నానబెట్టేసుకొని తినడం అనేది అది మాత్రం కంపల్సరీ చేయాలండి హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు. సో నేనైతే ఇది 2 months నుండి అయితే ఫాలో అవుతున్నాను. 2 to 3 months నుంచి కంపల్సరీ నేను అసలు నా డైట్ మీరు ఫస్ట్ నుండి చూస్తున్నట్లయితే సీడ్స్ పౌడర్ కర్రీలో వాడుకోవటం, నానబెట్టేసుకొని తినడం అనేది నాకు ఫస్ట్ నుంచి అలవాటు. ఇప్పుడు కొంచెం క్వాంటిటీ రేస్ చేసి ఇవి మొత్తం క్వాంటిటీ నేనే తినేస్తాను. సో రేస్ చేసి తినడం అనేది నాకు అలవాటు చేసుకున్నాను. ఖర్జూరం డ్రైది అండ్ మామూలు ఖర్జూరం ఉంటుంది కదా, ఖర్జూరం మాత్రం డైలీ కంపల్సరీ ఇవి రెండు అయినా తినొచ్చండి. నట్స్ మనకి ప్రాబ్లం ఏం లేదు, ఏమైనా తినాలనిపించినా విడిగా కూడా తినొచ్చు. సో నేనైతే అలాగే తింటూ అలాగే చేస్తున్నాను. ఇప్పుడు డిన్నర్ అయితే వీటితోటైతే ఫినిష్ చేస్తున్నానండి. మన ఛానల్ కనుక ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో కనుక ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం డెఫినెట్గా వెయిట్ లాస్ అవ్వాలి, హెయిర్ ఫాల్ ఉంది అనుకున్న వాళ్ళు సీడ్స్ అండ్ నట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి కూడా కేర్గా తీసుకోవాలి. సో ఆ విషయం కూడా చెప్పాలి అనుకున్నాను. ఓకే అండి, బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈరోజుకైతే వీడియో ఇదే. థ్యాంక్ యూ అండి, బాయ్.